పాల ఫ్యాక్టరీలకి గేదెలు, ఆవులు ఉండక్కర్లేదు. దేశంలోని అనేక వాటికి ఉండవు. కాకపోతే వాళ్ళు ఎవరైతే గేదెలు, ఆవుల్ని పెంచుకుంటున్నటువంటి రైతులకి పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో ఆళ్ళందరూ వస్తే వాళ్ళకి సంబంధించిన పాలు తీసుకొస్తే, అందులో వెన్న శాతం ఎక్కువుంటే ఒక రేటు, వెన్న శాతం తక్కువుంటే ఒక రేటు, ఆవు పాలైతే ఒక రేటు, గేదె పాలైతే ఒక రేటు ఇచ్చి తీసుకొని, వాటిని తమ తమ ఫ్యాక్టరీలకి తీసుకెళ్ళి అక్కడ కరగబెట్టి ఆ పైన పాల ప్యాకెట్ల, పెరుగా, లేకపోతే మజ్జిగ, లేకపోతే నెయ్య, వెన్న ఇట్లాంటియన్నీ చేస్తా ఉంటారు. అసలు పాలే లేకుండా కూడా అంటే దానికి ఆవులక్కర్ల, గేదెలక్కర్ల. పాలు సేకరించుకోవచ్చు. అలా గాకుండా అలా గేదెలు, ఆవుల నుంచి కూడా సేకరించకుండా పాలే లేకుండా పాలు తయారు చేస్తున్నటువంటి సంస్థను రాజస్థాన్‌లో పోలీసులు గుర్తించారు. డిగ్గీ అనేటటువంటి ప్రాంతంలో, టోంక్ అనేటటువంటి ప్రాంతంలో రోజుకి 80,000 లీటర్ల పాలు వీళ్ళు అజ్మీర్ మార్కెట్‌లకి సరఫరా చేస్తున్నారట. దాదాపు 5,500 లీటర్ల కల్తీ పాలని అంటే ఇప్పుడు వీటితో తయారు చేసింది సింథటిక్ మిల్క్‌ని పట్టుకున్నారు ఇప్పుడు తాజాగా.